తమకు కార్యకర్తలే వెన్నెముక లాంటి వారని నిజామాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. ఇక జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. టీచర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బూత్ కార్యకర్తలు ఎంతగానో కష్టపడ్డారన్నారు. ఇక ఇదే స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు రాబోయే ఎన్నికలకు పునాది లాంటిదన్నారు. అలాగే ఇందూరు నుంచి అత్యధిక మెజార్టీ రావడం ఎంతో సంతోషంగా ఉందని దినేష్ కులాచారి పేర్కొన్నారు. ఎంపీ అరవింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఎప్పటికప్పుడు ఎన్నికలపై పర్యవేక్షించి గెలుపు కోసం కృషి చేశారన్నారు. ఎంపీలు, పిసిసి ప్రెసిడెంట్ వీళ్ళే కాకుండా 7 నియోజకవర్గాల దగ్గర 11 నియోజకవర్గాల వాళ్ళ క్యాండిడేట్ లేరు అనుకుంటా. అక్కడ ఓడిపోయిన క్యాండిడేట్లు కూడా బినామీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి చైర్మన్లు ఒక 200 మంది ఈ 42 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఓటర్స్ కు డబ్బులు పంచారు. 45,000 మైనార్టీ ఓట్లలో 36,000 ఓట్లు పోల్ చేయించుకున్నామని 36,000కి 2,500 ఒక క్యాండిడేట్, ఒక మైనార్టీ నాయకుడు నిలబడితే అతను చేశారని 36,000కి మిగతా 32,000 ఓట్లు 33,000 ఓట్లు కాంగ్రెస్ క్యాండిడేట్ పడ్డాయని, కాంగ్రెస్ మొత్తం తీస్తే పడ్డాయి ఎన్ని అంటే 70,000. అందులో ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి సొంతగా చేయించుకున్నాయి ఇంకో 30,000 ఓట్లు. అంటే ఈ రాష్ట్రంలో మైనార్టీలు మరియు క్యాండిడేట్ యొక్క వ్యక్తిగత ఓటు తప్ప ఒక 5,000 మంది, కేవలం 3,70,000 మందిలో 5,000 మంది అంటే 1% కూడా